ఆల్రెడీ ఉన్న చిన్న లోన్స్ ని క్లోజ్ చేసి సిబిల్ లో రిఫ్లెక్ట్ అవ్వక ముందే వేరే బ్యాంక్ లో హై లోన్ అమౌంట్ కి అప్లై చేస్తే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కస్టమర్ ఉండేది పటాన్ చెరువు, నేనుండే ప్లేస్ నుంచి అప్రాక్సిమేట్లీ 1 hour 30 minutes డ్రైవ్. సార్ క్యాప్జెమినీ లో సీనియర్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. శాలరీ 1,65,000, సిబిల్ 750. కస్టమర్ కి పర్సనల్ లోన్ 50 lakhs వరకు రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. అప్లికేషన్ చూసుకుంటే కస్టమర్ కి 1 కార్ లోన్, 1 క్రెడిట్ కార్డ్ ఉంది. ఇవే కాకుండా ప్రీవియస్ లో 2 పర్సనల్ లోన్స్ ఉండేవి. కస్టమర్ 3 months బ్యాక్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు హై లోన్ ఎలిజిబిలిటీ కోసం 2 పర్సనల్ లోన్స్ ని క్లోజ్ చేయమని చెప్పాము. సార్ ఆ 2 లోన్స్ ని క్లోజ్ చేసి 2 months వెయిట్ చేసిన సిబిల్ లో అప్డేట్ అవ్వలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి. లోన్ క్లోజ్ చేసిన ఎన్ఓసి ఫోర్క్లోజర్ లెటర్ ని బేస్ చేసుకుని ప్రొసీడ్ అవ్వచ్చు, లేదా సిబిల్ లో అప్డేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ కి ఫండ్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే అర్జెంట్ గా రిక్వైర్మెంట్ ఉంది అనడం వల్ల మా టీం రిస్క్ తీసుకోవాలి అని అనుకోలేదు. అందుకే మా పర్సనల్ లోన్ టీం ఈ కేస్ ని సిబిల్ రెటిఫికేషన్ టీం కి ఫార్వర్డ్ చేసి ఆ 2 లోన్స్ ని 4 days లో సిబిల్ లోన్ నుండి రిమూవ్ చేయించారు. ఆ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిన తర్వాత ఈ కేస్ ని ఐసిఐసి లో అండ్ బజాజ్ లో లాగిన్ చేయించాం. లాగిన్ చేసిన 3 days తర్వాత ఐసిఐసి లో 40 lakhs, బజాజ్ లో 32 lakhs అప్రూవల్ వచ్చింది. కస్టమర్ అప్రూవల్ వచ్చిన ఐసిఐసి బ్యాంక్ లో 40 lakhs డిస్బర్స్మెంట్ చేసుకున్నారు.